సిసిఎన్ఏ నేర్చుకునేటప్పుడు వీలాన్స్ అనే కాన్సెప్ట్ నేర్చుకుంటాం. సో దీంట్లో ఇంకొక సబ్ కాన్సెప్ట్ ఉంటుంది లైక్ నేటివ్ వీలాన్. సో ఈ కాన్సెప్ట్ చాలా కన్ఫ్యూజింగ్ అనిపిస్తుంది. అంతెందుకు నేను నేర్చుకునేటప్పుడు నాకు చాలా కష్టమైంది అసలుకి ఇదేంటిది, ఎందుకు యూజ్ చేస్తాము అండ్ ఎట్లా కాన్ఫిగర్ చేస్తామని చెప్పి. సో అందుకే నేను పడ్డ కష్టము మీరు పడొద్దని చెప్పి సింపుల్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసా. చలో నేర్చుకుందాం. అందరికీ నమస్తే, నేను మీ ఐటీ సారథి. నేను స్టార్ట్ చేసిన సిస్కో సిసిఎన్ఏ సర్టిఫికేషన్ సిరీస్ లో ఇది 30 వీడియో అండ్ ఈ వీడియోలో మనము నేటివ్ వీలాన్ అనేది నేర్చుకుందాం. నేను చేసిన కాంటెంట్ వాల్యూ ప్రొవైడ్ చేస్తుంటే అనిపిస్తే వీడియోస్ని లైక్ చేయండి అండ్ ఆల్సో ఈ వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయండి సో దట్ ఈ ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో దట్ నెక్స్ట్ టైం నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఈ నేటివ్ వీలాన్ అంటే ఏంది? సో మనకు తెలుసు ప్రతి స్విచ్ లో ఒక డిఫాల్ట్ వీలాన్ 1 అని ఉంటుంది. దీన్ని మనము యూజ్ చేయము, ఎందుకు అంటే ఇది ఒక సెక్యూరిటీ రిస్క్ అని చెప్పి. సో అందుకే ఏం చేస్తారు అంటే ఒక సపరేట్ వీలాన్ అని క్రియేట్ చేస్తారు, దాన్ని మనము నేటివ్ అని చెప్పి నేమ్ చేసుకుంటాం. అండ్ ఏవైతే ట్రంక్ పోర్ట్స్ నుంచి అన్టాగ్డ్ ట్రాఫిక్, ఇప్పుడు అన్టాగ్డ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక స్విచ్ నుంచి ఇంకొక స్విచ్ కి ట్రాఫిక్ వెళ్తున్నప్పుడు వీలాన్ ఐడి అని చెప్పి ట్యాగ్ చేసి ఆ స్విచ్ పంపిస్తుంది. సో ఇట్లా ఆ ప్యాకెట్ లో ఈ వీలాన్ ఐడి అని చెప్పి ట్యాగ్ చేయకపోతే దాన్ని మనము అన్టాగ్డ్ ట్రాఫిక్ అని అంటాం. ఎగ్జాంపుల్స్ సిడిపి, విటిపి ఇన్ఫర్మేషన్, స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్. సో ఇట్లా కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, దీన్ని అన్టాగ్ ట్రాఫిక్ అని అంటాం. ఇట్లా ఈ అన్టాగ్ ట్రాఫిక్ ఈ ట్రంక్ పోర్ట్ దగ్గరకు వచ్చినప్పుడు ఏ వీలాన్ త్రూ రౌట్ చేయాలని చెప్పి మనము డిసైడ్ చేయాలి. అందుకే మనం ఒక సపరేట్ నేటివ్ వీలాన్ క్రియేట్ చేసి ఆ ట్రాఫిక్ ని ఈ నేటివ్ వీలాన్ పోర్ట్స్ త్రూ రౌట్ చేయడానికి కాన్ఫిగర్ చేస్తాం. ఇది బేసిక్ ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. ఇప్పుడు దీన్నే మనము సిస్కో ప్యాకెట్ ట్రేసర్ యూజ్ కాన్ఫిగ్ చేద్దాం. సో ఇప్పుడు మనం తీసుకున్న ఈ సిస్కో ప్యాకెట్ ట్రేసర్ ల్యాబ్ లో ఫస్ట్ ఇక్కడ యాక్సెస్ లేయర్ లో స్విచ్ ఉంది కదా, ఇది ఓపెన్ చేసుకుంటా. ఇది ఓపెన్ చేసుకొని ELI అండ్ ఎనేబుల్. ఒకసారి ఈ పర్టికులర్ ఇంటర్ఫేసెస్ స్విచ్ పోర్ట్ స్టేటస్ చూసాము, దాన్ని మనము షో ఇంటర్ఫేసెస్ ఏదైతే ట్రంక్ పోర్ట్స్ ఉన్నాయి ఆర్ షో ఇంటర్ఫేసెస్ ట్రంక్ అని చెప్పి టైప్ చేసినప్పుడు మనకి ఏమేం పోర్ట్స్ ట్రంక్ పోర్ట్స్ ఉన్నాయని చెప్పి చూపిస్తుంది. సో ఎగ్జాంపుల్ గిగ్ 01 షో ఇంటర్ఫేసెస్ గిగ్ 0/1 స్విచ్ పోర్ట్ అని కమాండ్ నేను రన్ చేసినప్పుడు మనకి మోర్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. దీంట్లో మనం చూసుకుంటే ఈ పర్టికులర్ మోడ్ ఏంటిది ట్రంక్ మోడ్, అండ్ ఏదైతే యాక్సెస్ మోడ్ ఉంది కదా అది బై డిఫాల్ట్ 1 ఉంది. బట్ ట్రంకింగ్ నేటివ్ మోడ్ వీలాన్ అనేది ఏముంది 99 ఉంది అండ్ ఇది ఇన్యాక్టివ్ ఉంది. ఓకే, ఒకసారి ఈ స్విచ్ లో ఏమేమి వీలాన్స్ ఉన్నాయో చూసుకుందాము. దానికి నేను షో వీలాన్ బ్రీఫ్ అని చెప్పి టైప్ చేసినప్పుడు వీలాన్స్ చూపిస్తుంది. సో ఇక్కడ నేటివ్ వీలాన్ కి సపరేట్ వీలాన్ అని చెప్పి ఏం క్రియేట్ చేసి లేదు, అది క్రియేట్ చేద్దాం. సో ఇది క్లోజ్ చేసుకుంటా. ఇక్కడ అగ్రిగేట్ లేయర్ లో స్విచ్ ఉంది కదా, ఇది ఓపెన్ చేసుకొని CLI అండ్ ఎనేబుల్ కాన్ఫిగరేషన్ మోడ్ VLAN 99 and name native. Okay, so exit, do right, exit and show VLAN brief. ఓకే, సో ఇక్కడ మనకి 99 VLAN అని చెప్పి క్రియేట్ చేసిన. సో మీకు ఇక్కడ ఒక క్వశ్చన్ రేజ్ కావచ్చు, అదేంది ఇంతకు ముందు యాక్సెస్ లేయర్ స్విచ్ చూపించి ఇప్పుడు ఈ VLAN కాన్ఫిగరేషన్ అగ్రిగేట్ లేయర్ లో ఉన్న స్విచ్ మీద చేసిండు అంటే, ఈ VLANs ని మనము సెంట్రలైజ్డ్ గా మేనేజ్ చేయడానికి ఒక ప్రోటోకాల్ యూజ్ చేస్తాము, దాన్నే VLAN ట్రంకింగ్ ప్రోటోకాల్ అంటాం. దీని గురించి నేను వచ్చే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇది ఏం చేస్తుంది అంటే ఒక స్విచ్ మీద నేను VLAN కాన్ఫిగర్ చేస్తే సేమ్ VLANs అన్ని స్విచెస్ మీద ఇంప్లిమెంట్ అవుతాయి అనమాట. సో అందుకే నేను ఈ పర్టికులర్ అగ్రిగేట్ లేయర్ లో ఉన్న స్విచ్ ని VLAN సర్వర్ లాగా కాన్ఫిగ్ చేసి మిగతావన్నీ క్లయింట్స్ లాగా కాన్ఫిగ్ చేసిన. అందుకే సర్వర్ మీద VLAN క్రియేట్ చేసిన. సో ఇప్పుడు ఈ అగ్రిగేట్ లేయర్ స్విచ్ క్లోజ్ చేసుకొని అదే నేను యాక్సెస్ లేయర్ మీద చూసిన అనుకో, ఇందాక మనం రన్ చేసినప్పుడు ఇక్కడ నేటివ్ VLAN అని చెప్పి ఏం లేదు. సో మళ్ళీ సేమ్ కమాండ్ రన్ చేసినప్పుడు మనకి ఇక్కడ నేటివ్ 99 అని ఉంది. సో
అందుకే ఈ వీలాన్ ట్రంకింగ్ ప్రోటోకాల్ అని చెప్పి మనము యూజ్ చేస్తాం. బట్ దీని గురించి టెన్షన్ పడకండి, అది నేను వచ్చే వీడియోలో ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో నేటివ్ వీలాన్ క్రియేట్ చేసినాం కదా, ఇది క్రియేట్ చేసిన తర్వాత ఈ పర్టికులర్ స్విచ్ మీద లైక్ యాక్సెస్ లేయర్ స్విచ్ లో ఏదైతే ట్రంక్ పోర్ట్స్ ఉన్నాయో ఆ పోర్ట్స్ ఈ నేటివ్ వీలాన్ యూజ్ చేయాలని చెప్పి మనము కాన్ఫిగ్ చేయాలి. దానికి ఎట్లా చేస్తాము, కాన్ఫిగ్ టీ లైక్ గ్లోబల్ కాన్ఫిగరేషన్ మోడ్. ఈ యాక్సెస్ లేయర్ స్విచ్ లో 2 ట్రంక్ పోర్ట్స్ ఉన్నాయి. సో ఈ 2 ఇంటర్ఫేసెస్ నేను ఒకటేసారి కాన్ఫిగ్ చేసేలాగా చేయాలి. దానికి మనము ఇంటర్ఫేస్ రేంజ్ గిగ్ 0/1-2. ఓకే, సో ఇప్పుడు స్విచ్ పోర్ట్ ట్రంక్ నేటివ్ VLAN 99. అప్పుడప్పుడు కమాండ్స్ మనకి గుర్తులేనప్పుడు బెస్ట్ ప్రాక్టీస్ క్వశ్చన్ మార్క్ యూజ్ చేయండి, సో దాట్ ఏమేమి ఆప్షన్స్ మనం యూజ్ చేయొచ్చు అని చెప్పి చూపిస్తుంది. ఓకే, ఎగ్జిట్ అండ్ సేవ్ చేసుకోవాలి కదా, రైట్ మ్యామ్. ఓకే, సో ఇప్పుడు నేను ఆ పర్టికులర్ లైక్ ట్రంక్ పోర్ట్స్ ఉన్నాయి కదా, దాని స్టేటస్ చూసాము. షో ఇంటర్ఫేసెస్ గిగ్ 0/1 స్విచ్ పోర్ట్. సో ఇప్పుడు మనం ఈ కమాండ్ రన్ చేసిన తర్వాత ఇందాక చూసినప్పుడు ఏదది, ఓకే, సో ఇందాక చూసినప్పుడు మనకి ఇన్యాక్టివ్ ఉంది VLAN 99, బట్ అదే మనం కాన్ఫిగ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి నేటివ్ అని చూపిస్తుంది. సో ఇంటర్ఫేసెస్ ట్రంక్ 2 ఇంటర్ఫేసెస్ లైక్ ఒకటే యాక్టివ్ ఉంది, ఇంకొకటి నేను కావాలని చెప్పి షట్ డౌన్ చేసిన. వెల్, ఇంతే అనమాట. సింపుల్ గా మనము ఈ పోర్ట్స్ అనేవి ట్రంక్ పోర్ట్స్ లాగా కాన్ఫిగ్ చేసి అండ్ ఆ ట్రంక్ పోర్ట్స్ ఏదైతే మనము నేటివ్ VLAN క్రియేట్ చేసినామో ఆ నేటివ్ VLAN యూజ్ చేయాలని చెప్పి కాన్ఫిగ్ చేసినాం.